హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఈ 2026 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి సిటీస్లో చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ నేను కేరళలో చేసుకున్నాను. కానీ ఈ ఇయర్ మాత్రం సరదాగా ఫ్రెండ్స్ అందరితో కొలీగ్స్తో కలిసేసి పొలాల్లోకి అయితే వచ్చేసాం. సో పొలాల్లో మేమే బార్బిక్యూ చికెన్ అండ్ ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేసేసుకొని మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంతా కూడా విలేజ్లో అయితే సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. సో మేము ఆ గ్రిల్ చికెన్ అనేది ఎలా కుక్ చేసాము, సో ఈరోజు నైట్ అనేది ఎలా స్పెండ్ చేసాము, ఈ వీడియోలో షార్ట్గా నేనైతే మీకోసం ఒక వ్లాగ్ అయితే చేశాను, చూసేయండి. దేశీ స్టైల్లో చికెన్ అది దేశీ కట్టుపుల్ల చికెన్. బాగుంటుంది సార్, డైలెక్ట్ ఐడియా. ఎందుకంటే మనకి ఆ మాత్రం హీట్ లేకపోతే అది బాయిల్ అవుతుంది. అవతల పక్క పట్టుకోవాలి బ్రదర్, అవతల పక్క పట్టుకోండి, లేపండి కొద్దిగా ఓవర్కి అలా సరదాగా లేపండి. ఇంకోటి ఎప్పుడు రెగ్యులర్గా తినే చికెన్ కాకుండా మేము ఈ విధంగా కట్టెలంతా వేసేసి దాంట్లో చికెన్ అనేది కాల్చుకొని అయితే తిన్నామన్నమాట. అండ్ మసాలాలన్నీ కూడా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చారు మా కొలీగ్స్. సో వాటిని చికెన్కి అలా పట్టిస్తూ దేశీ స్టైల్లో ఈ విధంగా మేము రాళ్ళ మధ్యలో కట్టెలు వేసేసి మంట రాజేసి ఈ విధంగా చికెన్ అయితే కాల్చుకున్నాము. అండ్ ఆ కాల్చుకున్న చికెన్ని తింటుంటే మాత్రము అసలు టేస్ట్ అనేది మామూలుగా లేదు. ఎందుకంటే ఎంతైనా మనము గ్యాస్ మీద వండేదానికి అండ్ ఈ విధంగా కట్టెలు పెట్టి దాని మీద కాల్చుకొని తినే చికెన్కి అసలు చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా మంచిగా అనిపించింది అనమాట. అండ్ ఆ చలికి అండ్ ఈ మంట, ఆ చికెన్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఒక రేంజ్లో అయితే జరిగాయి అన్నమాట. ఇక్కడ అంతా కూడా చుట్టుపక్కల అంతా పొలాలు, చల్లటి గాలి, అసలు మామూలుగా లేదు. చలిలో ఈ విధంగా మేము చికెన్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం ముందర. అండ్ బిర్యానీ వచ్చేసి మేము ఆల్రెడీ తీసుకొచ్చేసాము. అసలు విషయం చెప్పలేదు కదా నేను ఎక్కడికి వచ్చానో. నేను వచ్చింది కడప జిల్లాకి. కడప జిల్లాలో తిరుమలేపల్లి అండ్ ఇది వచ్చేసి మనకి కడపకి అదేవిధంగా అనంతపురంకి బార్డర్లో అయితే ఉంటుందన్నమాట. కంప్లీట్గా గ్రౌండ్ లెవెల్ నుంచి చాలా హైట్కి అయితే వెళ్ళామన్నమాట. మొత్తం ఒక కొండ చుట్టూ తిరిగిన తర్వాత కొండపైన ఫ్లాట్గా అయితే ఈ ఊరు ఉంటుందన్నమాట. చాలా మంచిగా అనిపించింది. అండ్ నైట్ టైం అంతగా చూడలేదు, కానీ డే టైం వెళ్తున్నప్పుడు చూస్తుంటే అసలు చాలా మంచిగా అనిపించింది. ఆ వీడియోస్ కూడా నేను క్యాప్చర్ అయితే చేశాను. ఫర్దర్గా మీకు ఆ వీడియో క్లిప్స్ అన్ని కూడా చూపిస్తాను దీంట్లో. అండ్ చూస్తున్నారు కదా, చక్కగా మంట వేసేసుకొని అందరం కూడా ఆ మంట చుట్టూ అయితే చేరిపోయాము. అండ్ ఫుడ్ అంతా కూడా రెడీ అవుతుంది. మటన్ అనేది తీసుకొచ్చారనమాట. మటన్ కూడా చేసాము. యాక్చువల్గా మటన్ అనేది ముందరే చేపించి తీసుకొచ్చాము, అప్పటికి అది చల్లారిపోయిందనమాట. సో దాన్నే మళ్ళీ మేము ఈ మంటలో పెట్టి వేడి చేసాము. అండ్ సిటీ కల్చర్లో ఉండి ఆ పొల్యూషను, ఆ సౌండ్స్ ఇవన్నీ వదిలేసి అసలు వన్ డే అంతా కూడా అలా దూరంగా వెళ్ళిపోయాము. సో ఈయన వచ్చేసి మా మేనేజరు సురేష్ సార్. సో ఆయన ఈ ట్రిప్ అంతా ప్లాన్ చేసేసి వెళ్దామని చెప్పేసి ఇనిషియేటివ్ తీసుకుంది. అండ్ దీనికి జరగడానికి మెయిన్ రీజను మా ఎగ్జిక్యూటివ్ ఆంజనేయులు, అదేవిధంగా మా ఏఎం సుధాకరు. సో వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేసి ఈ ట్రిప్ని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేయించారనమాట. అండ్ చూడండి, ఆ చికెన్ తీస్తూ ఉన్నారు, మసాలాలు దట్టిస్తున్నారు. యాక్చువల్గా మసాలాని చెప్పాను కదా, ఇంట్లో పట్టించి తీసుకొచ్చారు. అన్ని ఎవ్రీ ఇయర్లా కాకుండా ఈ ఇయర్ డిఫరెంట్గా ఈ విలేజ్లో చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు కూడా మనము ఈ సిటీ లైఫ్లో ట్రాఫిక్లో ఆ సౌండ్స్, ఆ పొల్యూషన్ మధ్యలో మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం కంటే కూడా ఈ విధంగా విలేజ్కి వచ్చేసి చక్కగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఆ న్యూ ఇయర్ వైబ్స్ని ఎంజాయ్ చేయడమే కరెక్ట్గా ఉంటుంది, మంచిగా ఉంటుందని చెప్పేసి ప్లాన్ చేసుకుని ఈ విధంగా వచ్చేసాము. అండ్ వచ్చిన విధంగానే మా ట్రిప్ అనేది గ్రాండ్ సక్సెస్ అయితే అయింది. ఎందుకంటే కంప్లీట్గా ఈ రకమైన క్యాంప్ ఫైర్ మేము అప్ టు 4 o'clock దాకా అనమాట. అసలు మంట తగ్గిపోతుంది. చుట్టుపక్కల నుంచి మా ఆంజనేయులు వచ్చేసి ఆ కర్రపురల్ని మొత్తం అంతా కూడా తీసుకొచ్చేసి మంట పెట్టేస్తున్నారు. సో ఈయనే సుధాకరు, మా ఏఎం, ఇందాక చూపించిన మా ఎగ్జిక్యూటివ్ ఆంజనేయులు, అండ్ ఇందాక చూపించాం కదా సురేష్ సార్, ఆయన వచ్చేసి మా మేనేజర్. సో వీళ్ళు ముగ్గురు అనమాట ఇనిషియేటివ్ తీసుకుంది కంప్లీట్గా. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా సుధాకర్ వాళ్ళ రిలేటివ్స్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు ఇక్కడికి. అండ్ సో తను తెలుసు కదా, అశోక్ నా కొలీగ్. లాస్ట్ టైం చీరాల వెళ్ళినప్పుడు అక్కడ మస్తుగా ఎంజాయ్ చేసి డ్యాన్స్ చేసింది తనే. సో ఇక్కడ కూడా మళ్ళీ కలిసి వచ్చేసామన్నమాట.
అండ్ ఈ విధంగా మేము ఈ క్యాంప్ ఫైర్ని అప్ టు 4:30-4 దాకా వీళ్ళు రన్ చేస్తున్నారు. కాకపోతే నేను మధ్యలో నిద్ర వచ్చేసి వెళ్ళి కార్లో అయితే పడుకోవడం జరిగింది. అండ్ చందమామ చూడండి, లైక్ జూమ్ చేయడానికి ట్రై చేశాను కానీ మరీ అంత క్లారిటీగా అయితే రాలేదు. కానీ లైక్ కంప్లీట్గా ఆ చంద్రుడి నుంచి వచ్చే జాబిలు అంటాం కదా, ఆ జాబిలంతా కూడా పడి లైటింగ్ అయితే వచ్చేసింది కంప్లీట్గా. సో చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే అంత ఓపెన్ ప్లేస్, అంత పొలం అనమాట. ఆ పొలం మధ్యలో ఎంజాయ్ అయితే చేసాము. అండ్ అలా పడుకొని కళ్ళు తెరిచి చూసే లోపల 6:30 అయింది. అండ్ 6:30కి ఇలా ఉందన్నమాట. కంప్లీట్గా ఇవి వచ్చేసి విండ్ పవర్ ప్రాజెక్ట్స్ అనమాట. ఈ ఊర్లో ఈ విండ్ పవర్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఉంటాయన్నమాట. అండ్ ఎవరైతే ఈ కంపెనీస్ ఉన్నాయో లైక్ బిఫోరే ఒక 10 years 8 years బిఫోర్ అనుకుంటాను. సో వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ పొలాలు 20,000 40,000 ఎకరా పర్చేస్ చేసి ఈ విండ్ పవర్ ప్రాజెక్ట్స్ అయితే పెట్టేశారనమాట. కాకపోతే లైక్ ఏదైతే ప్రాజెక్ట్ అక్కడ వరకు ఉందో అలా అక్కడ వరకు కాకుండా మిగతాది ఈ మన రైతులు సాగు చేసుకోవచ్చు. అండ్ పొద్దున్నే అలా మార్నింగ్ వాక్ అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ముందర మా సురేష్ సార్ వెళ్తున్నారు, వెనకాల నేను ఫాలో అవుతూ వెళ్ళిపోతున్నాను. అండ్ క్లైమేట్ అయితే చాలా మంచిగా అనిపించింది అనమాట. ఎందుకంటే లైక్ 5:30కి ఆ మంచు, అసలు పొగ మంచు అసలు ఏం మాత్రం తగ్గలేదు. మనకి వీడియోలో మీరు గమనించవచ్చు, లైక్ ముందర కనిపిస్తున్నా కానీ వెనకాల ఉన్న విండ్ పవర్ చూసారా, అది కంప్లీట్గా అసలు కనబడట్లేదు అనమాట. అండ్ పల్లెటూరుకి వచ్చాం కదా, సో ఫ్రెష్గా ఈ మన వేప చెట్టు దగ్గర వెళ్ళి ఈ వేప పుల్లలు అయితే తీసుకున్నాము బ్రష్ చేసుకోవడానికి. ఎందుకంటే బ్రష్లు పేస్టులు తీసుకురాలేదు, కంప్లీట్గా విలేజ్కి వచ్చాం కాబట్టి మనం కూడా అలానే మారిపోవాలి. సో టుడే మనకి బ్రష్ అయితే ఇదే అనమాట, బ్రష్ ఇదే, పేస్ట్ ఇదే. సో దీంతో చేసుకున్న తర్వాత మళ్ళీ మార్నింగ్ పూరీలు స్టార్ట్ చేశారు. అండ్ రాత్రి మటన్ అలానే ఉండిపోయింది సగానికి సగము. సో దాన్ని మళ్ళీ వేడి చేసుకుని పూరీలు తిందామని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే నా వల్ల కాదని చెప్పేసి నేనైతే పక్క వచ్చేసాను. అండ్ మా ఆంజనేయులు అండ్ సుధాకర్ వాళ్ళైతే పూరి అండ్ మటన్ కర్రీ మళ్ళీ లాగిచ్చేసారు పొద్దున్నే. అండ్ చూస్తున్నారు కదా విలేజ్లో మనకి ఏదైతే పొగమంచు ఉందో చాలా మంచిగా అనిపించింది, మొత్తం పొగమంచు చుట్టుపక్కల. అండ్ ఇక్కడ ఎక్కువగా వీళ్ళు కంది పంట అయితే వేస్తారంట, కంది అనేది ఎక్కువగా పండిస్తుంటారు ఇక్కడ. అండ్ దేర్ ఈజ్ అవర్ సూర్యుడు, లైక్ కొంచెం జూమ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, పర్ఫెక్ట్గానే వచ్చింది. అండ్ ఫోటో తీస్తే మాత్రం చాలా మంచిగా వస్తుంది, వీడియో కాబట్టి అప్ టు 18x వరకే జూమ్ వెళ్ళింది అనమాట. అండ్ సూర్యుడు అంతవరకు వచ్చినా కానీ చలి ఏమాత్రం తగ్గలేదు, మంచు అనేది అలానే ఉందన్నమాట, పొగమంచు. ఎంతైనా లైక్ డిసెంబర్ కదా, ఆ మాత్రం ఉంటుంది. ఐ మీన్ డిసెంబర్ ఎండ్ అయిపోయింది, జనవరి స్టార్ట్ అయిపోయింది. సో మనకి జనవరి అంటేనే ఫెస్టివల్ సీజన్, పొంగల్ సీజన్. సో ఇక్కడ నుంచి మనకి సంక్రాంతి వైబ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. అందరూ కూడా వాళ్ళ వర్క్ లొకేషన్ నుంచి ఇప్పటికే టికెట్స్ అన్నీ బుక్ చేసుకొని సంక్రాంతికి వాళ్ళ ఊళ్ళకైతే బుక్ చేసేసుకుంటారు టికెట్స్. మేమైతే కొంచెం ముందరగానే వెళ్ళి సెలబ్రేట్ అయితే చేసేసుకున్నాము. సో లైక్ రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ రిటర్న్ వెళ్తున్నప్పుడు ఈ రోడ్ ఏదైతే మనకి మట్టి రోడ్డు ఉంది కదా, ఇక్కడ కంప్లీట్గా ఫారెస్ట్ అనమాట ఈ ఏరియా అంతా కూడా. మన లెఫ్ట్ సైడ్లో కానివ్వండి, రైట్ సైడ్లో కానివ్వండి, కంప్లీట్గా ఫారెస్ట్ ఏరియా. అండ్ ఇక్కడ ఈ రోడ్డు ఎందుకు వేయలేదంటే ఇక్కడ జింకలు, అదేవిధంగా నెమళ్ళు అండ్ సమ్ కైండ్ ఆఫ్ యానిమల్స్ తిరుగుతాయని చెప్పేసి దాన్ని అలా వదిలేశారు. సో సరదాగా మేము కారు అలా స్టార్ట్ అయిపోయాము. సో మా సురేష్ సార్ వచ్చేసి డ్రైవింగు, నేనైతే కాసేపు పక్కన కూర్చొని వీడియోస్ తీసుకున్నాను. అండ్ అశోక్ రాత్రి ఫుల్గా అవుట్ అయిపోయాడు. అండ్ కార్లో కూర్చొని ఒక మంచి స్లీప్ అయితే వేసేసాడు అనమాట. అండ్ పక్కన మా సుధాకర్ హ్యాంగ్ ఓవర్ ఇంకా తగ్గలేదు మనోడికి. సో అలా ట్రావెల్ చేస్తున్నాము. కానీ మొత్తానికి సుధాకర్ వాళ్ళ ఊరు వచ్చినందుకు లైక్ చాలా మంచి రిఫ్రెష్మెంట్ అయితే దొరికింది. అండ్ న్యూ ఇయర్ కూడా చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ దారిలో మళ్ళీ రిటర్న్ వెళ్తున్నప్పుడు షాక్ ఇచ్చింది ఏంటంటే, యాక్చువల్గా ఈ ఏరియా ఏదైతే ఉందో పెన్నా సిమెంట్ అనమాట, ఇది ఫ్యాక్టరీ. ఈ పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీని అదాని వాడు కొనేశాడు. మన నెల్లూరులో కృష్ణపట్నం పోర్టే అనుకున్నాను, ఇక్కడ లైక్ ఈ పెన్నాని కూడా అదాని వాడు కొనిపడేశాడు. కంప్లీట్గా ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా అదాని వాళ్ళదే అనమాట. ఇప్పుడు ఇంతకుముందు పెన్నా వాళ్ళది, పెన్నా సిమెంట్, దాన్ని కంప్లీట్గా ఓవర్టేక్ చేసేసాడు, పర్చేస్ చేసేసాడు. అండ్ ఇక్కడ మాత్రం రోడ్ ఎక్సలెంట్గా వేయించుకున్నాడు. అండ్ మోస్ట్లీ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళంతా కూడా చుట్టుపక్కల వాళ్ళే అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా సోలార్ ప్యానెల్స్, ఇక్కడ నుంచి పవర్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ మనకి ఈ ఊరు అనేది దీనికే ఫేమస్ అనమాట. ఇక్కడ లైక్ పవర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, అదేవిధంగా ఈ సోలార్ ప్యానెల్స్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడము, దీనివల్ల ఈ ఊరు అనేది డెవలప్ అయితే అవుతుంది ప్రస్తుతానికి. అండ్ దీనివల్ల దగ్గరలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది కూడా జనరేట్ అవుతుంది. అండ్
ఇదంతా కూడా 99 ఇయర్స్కి లీజ్కి తీసుకొని మనకి గవర్నమెంట్ అనేది ఈ ప్యానెల్స్ అనేది సెట్ చేయించింది. అండ్ నాకైతే కేరళలో మనకి ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా, కంప్లీట్గా సోలార్ బేస్డ్ ఎయిర్పోర్ట్ అనమాట. సో సేమ్ అదే గుర్తొచ్చింది. అండ్ ఇక్కడ నుంచి చూడండి ఊరైతే ఎలా ఉందో. యాక్చువల్గా ఇప్పుడు మనం తాడిపత్రికి వెళ్తున్నాము. సో ఇప్పుడైతే ఈ ఘాట్ నుంచి కిందకి దిగుతున్నాం అనమాట. సో ఆ కర్వ్స్ మీరు చూడొచ్చు, అసలు నార్మల్గా లేవు అసలు ఈ కర్వ్స్. నాకైతే మళ్ళీ కేరళలో మునార్కి వెళ్ళిన వైబ్స్ అయితే వచ్చినాయి, ఎందుకంటే అక్కడ కూడా ఇలాంటి కర్వ్సే ఉంటాయి, చాలా డేంజరస్ అనమాట. సో చాలా స్లోగా దిగుతున్నాము. అండ్ మీరు ఇక్కడ నుంచి ఊరు గమనించవచ్చు, కంప్లీట్గా ఇక్కడ అంతా కూడా పొగమంచు అనమాట. ఇప్పుడు తాడిపత్రి కిందికి దిగుతున్నాం, లైక్ రాత్రి ఈ కొండపైకి ఎక్కాము, ఇప్పుడు దిగుతున్నాము. అండ్ ఇక్కడ నుంచి గండికోట కూడా చాలా దగ్గరంట. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 2 ఫేమస్ శివాలయాలు కూడా ఉన్నాయి. మా సుధాకర్ అక్కడికి తీసుకువెళ్దాం అనుకున్నాడు, కానీ టైం కుదరలేదు, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళిపోవాలి కాబట్టి మార్నింగే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఫస్ట్ మాకు హాలిడే లేదు, ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తున్నంతసేపు కూడా లైక్ ఆఫీస్ కబుర్లు, అదేవిధంగా కొంచెం పర్సనల్ మ్యాటర్స్ అన్నీ మాట్లాడుకుంటూ చాలా చక్కగా ఈ న్యూ ఇయర్ అయితే సెలబ్రేట్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ నుంచి తాడిపత్రికి అయితే వెళ్ళామన్నమాట. తాడిపత్రిలో లైక్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి అక్కడ ఒక హోటల్ చెప్పారు, బాగుంటుంది టిఫిన్ అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళడం జరిగింది. అండ్ దానికంటే ముందర మా సుధాకర్ వచ్చేసి 2 ఆమ్లెట్లు అయితే వేసేసాడనమాట. ఇప్పుడు మేమైతే తాడిపత్రిలో అయితే ఉన్నాము. అండ్ ఇక్కడ ఈ హోటల్కి బోర్డు అయితే లేదు, కానీ ఇక్కడ మాత్రం టిఫిన్ మామూలుగా లేదు. అనంతపురం వాళ్ళకి, తాడిపత్రి వాళ్ళకి ఈ ప్లేస్ గురించి అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సో ఫైనల్లీ 2026ని ఒక కిక్ స్టార్ట్తో స్టార్ట్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు ఆఫీస్ అనమాట. రెగ్యులర్ వర్క్లోకి మళ్ళీ అదే లైఫ్లోకి వెళ్ళిపోయాం 26లోకి.